హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేనైతే జర్నీ స్టార్ట్ చేశాను మా ఊరికి బెంగళూరు నుంచి. మళ్ళీ తణుకు వచ్చేసా. తణుకంటే తక్కువ టైం కాదు, ఇట్ ఈజ్ అరౌండ్ 16 to 17 అవర్స్ జర్నీ. సో ఈ 16 అవర్స్ to 17 అవర్స్ జర్నీ ఎలా మనం టైం పాస్ చేయాలనేది ఈరోజు చూసుకుందాం మనం. సో నేను ఎలా టైం పాస్ చేశానని చూపిస్తాను నేను మీకైతే. సో ఫస్ట్ థింగ్ అయితే తినడానికైతే ఫ్రూట్స్ తెచ్చుకున్నా, ఎందుకంటే అవుట్ సైడ్ ఫుడ్ అంత గొప్పగా ఉండదు. ఇంకా రైల్వే ఫుడ్ అందరికీ తెలిసిందే. తీసుకున్న డబ్బులకి న్యాయం చేయరు, ఫస్ట్ థింగ్ అదొకటి. అండ్ అలాగే మూవీస్ డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి, టైంపాస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ బుక్స్, ఫ్రూట్స్, స్లీప్. ఈ సౌండ్ లేకపోతే ట్రైన్ జర్నీ కంప్లీట్ అవుతుంది, అంతే కదా మనకి. అలాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే వాటర్ కూడా మనకి ఉండాలి. కోర్స్ వాటర్ దొరికిస్తే నో ప్రాబ్లం, బట్ ఆ వాటర్ అప్పుడప్పుడు తాగుతూ ఉండాలి. ఓకే, తాగడం, చదువుకోవడం, తినడం, బుజ్జడం, ఇది. అప్పుడప్పుడు వెనకాల బ్యాక్గ్రౌండ్ సాంగ్ వేసుకోవాలన్నమాట. లైక్ భీమవరం వెళ్ళిపోతున్నాము, కోడి పందాలు వేసుకుంటాము, గుండాట ఆడుకుంటాము. ఎన్ని రోజులైనా కానీ బుజ్జిగల్ల సినిమాలో డైలాగులు మాత్రం ఓల్డ్ కరెక్ట్గా రాశారు కదా. సో అప్పుడప్పుడు లేచి అటు ఇటు తిరుగుతూ ఉండాలి, బ్రేకులు తీసుకుంటూ ఉన్నాను. సో ట్రైన్స్ వెళ్ళిపోతుంటే చూసినా చూడకపోయినా సరే బాయ్ చెప్పాలన్నమాట. చిన్నప్పుడు అలాగే చెప్తుండే ఉన్నాను. అప్పుడప్పుడు అవుట్ సైడ్ వ్యూ బయటకు వెళ్ళి కొంచెం ఫ్రెష్ ఎయిర్ తీసుకోవాలి. సరే ఓఎంజీ ఇద్దరు కూడా ఒక్కసారి రాకపోతే చాలా కష్టం. నేనైతే స్టేషన్ మిస్ అయిపోద్దాం అనుకున్నా. అండ్ అలాగే కొంతమంది స్ట్రేంజర్స్తో మాట్లాడుతూ ఉన్నాను, వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హ్యాపీ అప్పుడప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే అదొక పీస్ఫుల్. చాలామంది మాట్లాడుతూ ఉంటారు. సో సైడ్ వ్యూ ఇక్కడ ఏంటంటే నా పక్కన అతను సింగరాయగౌండ్లో దిగిపోతున్నాడు. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారంటే కొంచెం ఫుడ్ తీసుకురమ్మని చెప్పా. సో అతను ఏంటంటే నువ్వు అని చెప్పకుండా వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పి నాకైతే ఫుడ్ అయితే తీసుకొచ్చాడు. ఫ్రైడ్ రైస్. థ్యాంక్ యూ మార్తి బ్రో ఫర్ యూ ఫుడ్. సింగరాయకొండ ఆల్రెడీ వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ సింగరాయకొండ. అండ్ ఆఫ్టర్ దట్ 9 కల్లా రీచ్ అయ్యాం. 9:30 టైం అయింది. ఫుడ్ తినేసి మళ్ళీ లైట్లన్నీ ఆర్పేసి మళ్ళీ పడుకునేసరికి లేచాను అనమాట. యాక్చువల్గా భీమవరం క్రాస్ అయిపోయింది లేచా, మిస్ అయిపోద్దాం అనుకున్నా, బట్ మిస్ అవ్వలేదు. కానీ శేషాద్రి కరెక్ట్ టైంకి వచ్చేసింది. 3:19. ఇది టైంకి ఎప్పుడూ రాదు, నేను కూడా అలాగే అనుకున్నా. కానీ కరెక్ట్ టైంకి వచ్చేసింది. కరెక్ట్ టైంకి వచ్చిన తర్వాత ఎన్ని ఇబ్బందులు అనుకున్నారు. వచ్చిన తర్వాత ఏమో ఆటో వాళ్ళని అడిగితేనేమో భారీ ఎత్తులో చెప్తారు. బుక్ చేసుకోవడానికి ఏమీ ఉండవు. అక్కడి నుంచి వెళ్ళాలంటే ఫస్ట్ బస్ మళ్ళీ 5:20కి ఉంది. బాయ్ బాయ్ శేషాద్రి, థ్యాంక్ యూ. అండ్ అలాగే ఫైనలీ రీచ్ అయిపోయిన అనమాట ఎర్లీ మార్నింగ్. దిస్ ఈజ్ మై సింపుల్ జర్నీ. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.